ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున నూతనమైన దినమున మరొక్కసారి మిమ్మల్ని దర్శించుటకు, వాక్యాన్ని పంచుకున్నటకు దేవతి దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. అలాగుననే వాక్యాన్ని వినుటకు సిద్ధపడిన మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుచు రండి, దేవుని వాక్యాన్ని విందాం. ఈ దినమున దేవుడు విశేషమైన వాక్కుతో మనల్ని నింపి సంతృప్తి పరచాలని కోరుకుంటున్నాడు. ఆయన గ్రేట్ కమిషన్ ని దేవతి దేవుని యొక్క కృప చొప్పున మన కొరకు ఆయన కలిగి ఉన్నాడు అని వాక్యంలో మనము చూడగలము. మరి యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన తరువాత ఎవరైతే విశ్వసించి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ తన్ను తాను కనపరుచుకొని గ్రేట్ కమిషన్ ని ఆయన బిడ్డలైన వారికి అనుగ్రహించాడు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి వాక్యంలో ఏమంటుందో తెలుసా? ఈ గ్రేట్ కమిషన్ ఏదైతే ఉందో, అనగా దేవుని యొక్క బృహత్తరమైన కార్యము, కార్యాచరణ ప్రణాళిక అన్న ఈ యొక్క పరలోకపు ప్రణాళిక ఏదైతే ఉందో, ఇది అత్యంత ప్రాధాన్యమైనది, ఇది అత్యంత కీలకమైనది. ఇది విశ్వసించిన వారందరూ గ్రహించాలని దేవతి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ముఖ్యముగా విశ్వాసులైన వారందరూ కూడా ఇది చేయాలని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మరింతగా కోరుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవతి దేవుడు దీన్ని విప్పుచూ ఉండగా మీరు గ్రహించి మరింతగా దైవ దీవెనలు, ఆశీర్వాదములు పొందాలని దేవతి దేవుడు కోరుకుంటున్నాడు. మరి యేసుక్రీస్తు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో ఈ యొక్క వండర్ఫుల్ స్క్రిప్చర్ ని, యొక్క లేఖన భాగాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, అవిశ్వాసంగా ఉన్నా సరే తన ప్రియమైన శిష్యులకు, అలాగే విశ్వసించిన వారందరికీ తను తాను కనపరుచుకుంటూ ఆయన శక్తిని కూడా కనపరుచుకొని, పరలోకమందును భూమి అందును భూమి క్రిందనే కానీ ఎక్కడైనా సరే నాకే సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, అది నా తండ్రి వలన నేను పొందాను. మరి దీనిని నేను పాతాళంలోనికి వెళ్లి సైతము సాతాను నుండి దాన్ని స్వాధీనపరుచుకొని దీనిని బహుమానంగా ఇప్పుడు నేను మీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్పిన దేవతి దేవుడైన యేసుక్రీస్తు ప్రాముఖ్యమైన ఒక అంశమును బిడ్డలైన వారందరికీ కూడా ఆయన వివరిస్తున్నాడు. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి దీనిని 19వ వచనములో అపోస్తులైన మత్తయి వివరిస్తుండగా ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్న ఈ యొక్క లేఖనాన్ని మనం గనక చూడగలిగితే, యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇంగ్లీష్ లో టీచ్ ఆల్ నేషన్స్ అని ఉంటుంది. అయితే దీన్ని ట్రాన్స్లేట్ చేయగా టీచ్ అంటే ఒక విధంగా టార్గెటే లేకుండా ఇవ్వబడిన ఒక వాక్కులాగా ఇది అనిపించినా సరే, దీన్ని ట్రూ ట్రాన్స్లేషన్ లోకి మనం గనక తీసుకొని రాగలిగితే, అంటే మీరు శిష్యులుగా అనేకులను చేయండి. నా విశ్వాసులైన వారే, నా బిడ్డలైన వారే కావచ్చు, కానీ వారు రక్షింపబడి కేవలం నేను రక్షింపబడ్డాను అని అక్కడే ఊరికేనే కూర్చొని ఉండడం కాదు, కానీ వారు మరింత ఆత్మీయ పరిపక్వతలోకి వెళ్ళాలి. మరింత ఆత్మీయ పరిపక్వతలోనికి వెళ్ళి వారు కమిటెడ్ వన్స్ గా అవ్వాలి. వారు నా కొరకు బలముగా నిలబడగలిగిన శిష్యులుగా వారు అవ్వాలి. అనగా విశ్వాసులుగా అవ్వాలి అంటే శిష్యులుగా అవ్వడం మాత్రమే మార్గం. కాబట్టి నా రాజ్యం కొరకు అనేకులను మీరు శిష్యులుగా చేయండి అని యేసుక్రీస్తు వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. ఇది ప్రపంచమంతా కూడా విశ్వాసులందరికీ కూడా, సార్వత్రిక సంఘానికి, ఆది సంఘం నుండి ఇప్పుడున్న సంఘం వరకు ఏ సంఘములో ఏ విశ్వాసులైతే ఉన్నారో ఇది అందరికీ కూడా, అందరి కొరకు కూడా యేసుక్రీస్తు ఇవ్వడం జరిగింది. అయితే ఎంతో విచారకరమైన విషయం ఏంటంటే, ఇది ప్రపంచ వ్యాప్తముగా ఇది ఎక్కువ శాతము క్రైస్తవులలో దీని పని శూన్యముగా ఉంది. ఇది ఎంతో శోచనీయం. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక అది కాదు. కేవలము మనము కన్వర్ట్ అయ్యి, లేదు అంటే మనం మారి, మనము జస్ట్ రక్షింపబడ్డాను, ఇక నేను నాకు టికెట్ వచ్చేసింది, ఇదిగో నేను దేవుని రాజ్యంలో ఉన్నాను, ఇక నాకు ఏది లేదు అని ఉండుటకు మాత్రము కాదు, కానీ మనము పరిపక్వతలోనికి వెళ్ళాలి, ఆత్మీయ అత్యున్నతమైన స్థితిలోకి మనం వెళ్ళాలి. అనగా ఆయన ప్రియమైన శిష్యులుగా మార్చబడాలి. ఆది సంఘం ఎలాగైతే శిష్యులు అత్యంత బలముగా, దృఢముగా వారు ముందు ఒక విధముగా ఉన్నారేమో, కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును వారు పుచ్చుకున్నప్పుడు అత్యంత శక్తివంతమైన దేవతి దేవుని బిడ్డలుగా, శిష్యులుగా వారు అవ్వడం జరిగింది. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ దినమున సార్వత్రిక సంఘమునంతా దేవుడు ఈ విధంగానే కోరుకుంటున్నాడు. అయితే కేవలము ఒట్టి విశ్వాసులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు, కానీ వారు అత్యంత సాక్రిఫిషియల్ గా,
ప్రాణార్పణంగా పోయబడి దేవుని కొరకు నిలబడే అత్యంత కమిటెడ్ శిష్యులుగా దేవునికి ప్రతి ఒక్కరు కావాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎంతో సీరియస్ గా తీసుకొని వినుచున్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్యకు శిష్యులుగా కావాలని యేసుక్రీస్తు కోరుకుంటూ ఉన్నాడు. ఇది ఆషామాషి విషయం కాదు. ఎందుకనంటే కేవలము ఒకడు నేను రక్షింపబడ్డాను, ఇదిగో నేను కూడా ఆయన యందు విమోచింపబడ్డాను, ఇదిగో నేను కూడా దేవుని రాజ్యంలో ఉన్నాను అన్న ఒక విశ్వాసి ఏదో ఒక సమయంలో బలహీనపడి తన విశ్వాసం నుండి పక్కకు తొలగిపోతాడేమో. అయితే శిష్యుడుగా అయిన వాడు మాత్రం బలంగా ఉంటాడు. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి వచ్చి గట్టిగా కొట్టెను, అయితే పునాది పైన కట్టబడిన ఇంటిని పోలిన వాడు ఖచ్చితంగా నిలబడతాడు, వాడు స్థిరముగా ఉంటాడు అని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా ఎవరైతే శిష్యులుగా ఉంటారో వారి యొక్క ఆత్మీయ ప్రస్థానము అది బలమైనదిగా దృఢమైనదిగా ఉంటుంది. వారు ఆయన యందే విశ్వాసం ఉంచి ముందుకు నడిచేవారుగా ఉంటారు. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ గడ్డు పరిస్థితులు వచ్చినా వారిని ఏమీ చేయవు. వారు వాటిని అధిగమిస్తారు కానీ అవి వారిని ఏమీ చేయవు. దానిని బట్టే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగా అవ్వాలని కోరుకుంటున్నాడు. శిష్యుడుగా కావాలని దేవుడు ఎవరైతే కోరుకుంటున్నారో వారు అత్యధికముగా దేవుని ఎదుట, దేవుని యొక్క సన్నిధిలో తమ్మును తాము దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క వాక్యపు పునాదుల చేత, దేవుని యొక్క బలమైన బోధ చేత తమ్మును తాము తర్ఫీదు చేసుకునే వారుగా ఉంటారు. అదే జీవాహారముగా వారు పొందుకొని వారిని వారు బలోపేతం చేసుకునే వారుగా ఉంటారు. వారెప్పుడు కూడా నేర్చుకుని వారుగా ఉంటారు. యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చినది ఆయన యొద్ద నేర్చుకున్నట్టుకే. ఆయన యొద్ద ఎన్నో ఆత్మీయ సంగతులను, ఎన్నో ఆత్మీయ పునాదులను మనం వేసుకోవాలి. యేసుక్రీస్తు యొద్ద మనం జ్ఞానాన్ని ఆర్జించాలి. యేసుక్రీస్తు యొద్ద మనకు తెలియని అనేకమైన విషయాలు యేసు నామమున మనం నేర్చుకోవాలని తండ్రి అయిన దేవత దేవుడు మనకు సూచిస్తున్నాడు. దేవత దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి మనమున్న ప్రాంతంలోనే కాదు, ప్రేమైన దేవత దేవుని బిడ్డలారా, ఆల్ నేషన్స్ టీచ్ ఆల్ నేషన్స్ అని వాక్యంలో ఉంది కదా. సమస్త జనముల యొద్దకు మనం వెళ్ళి సువార్త ప్రకటించి వారు రక్షింపబడి దేవుని రాజ్యములో చేర్చబడులాగున మనం చూడడం మాత్రమే కాదు, వారిని శిష్యులుగా తయారు చేయాలి. ఒకరిని శిష్యులుగా తయారు చేయాలంటే మొదట మనము శిష్యులుగా అవ్వాలి. మనము శిష్యుని అంతా బలమైన దృఢమైన ఆ స్థితిలోకి రాగలిగితే మనము కూడా ఇంకోరిని శిష్యులుగా చేయగలము. దేవత దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి ఈ దినం నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము ఈ 19వ వచనం మీరు బలముగా పట్టుకొని మీ జీవితంలో ఏదో ఒక దినమున ఆయన శిష్యులుగా అయ్యెదరుగాక. మీరు ఖచ్చితంగా అవుతారు అని నమ్ముచు ఈ వాక్యం మీ ఎడల మీ జీవితంలో ఇది ఫలించి మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన శిష్యులు మీకు కావాలి, మీ రాజ్యమంతా శిష్యులతో నింపబడాలి. నాయన ఇదిగో తండ్రి, మీరు కేవలం నాయన మారి నాతో ఉంటే చాలు, నన్ను వెంబడిస్తే చాలు, నా రాజ్యంలో చేర్చబడితే చాలు అని ఆశ కలిగిన దేవుడు కాదు నాయన. శిష్యులుగా తయారు చేసిన దేవత దేవుడువే నీవు. అలాగున నాయన ఇదిగో తండ్రి నాయన, మీ రాజ్యంలో రక్షింపబడిన ప్రతి ఒక్కరూ శిష్యులుగా అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అందుకే దీనిని ఒక బృహత్తరమైన కార్యముగా నాయన ఇదిగో తండ్రి నాయన మీరు గావించి మీ ప్రియమైన శిష్యులకు ఇది నాయన మీరు బోధించి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ఈ యొక్క గొప్ప వాక్కును నాయన మా జీవితంలో మీరు విడుదల చేశారు. ఇది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఇది నెరవేర్చబడాలి. ఇది మీ గొప్ప నాయన ఇదిగో తండ్రి దర్శనమై ఉన్నది. ఈ దర్శనం ప్రతి ఒక్కరిని తాకాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ఇది పరిపూర్ణంగా యేసు నామములో నెరవేర్చబడాలని మీరు కోరుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఇదిగో తండ్రి ఇది వినుచున్న ప్రతి ఒక్కరు కూడా మీకు శిష్యులుగా అయ్యెదరుగాక. యేసయ్యని పలుకుచు వారిని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.